దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అందరికీ తెలుసు. అన్నపూర్ణ పిక్చర్స్ అనే బ్యానర్ మీద అంటే రకరకాల పేర్లతో నడిచింది ఇది. అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి బ్యానర్ ఇది 51లో ప్రారంభమైంది. అయితే మొదటి సినిమా దొంగరాముడు రిలీజ్ కావడానికి కొంత టైం తీసుకుంది. ఆ టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ గారు టైం అడిగాడు. టైం అడగటంతో టైం ఇచ్చి వీళ్ళు స్క్రిప్ట్ మీద కూర్చుని ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళి ఇలా నడిచింది అది. కేవీ రెడ్డి గారి కోసం అంటే తమ సంస్థలో మొదటి చిత్రాన్ని కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో తీయాలి అనే ఉద్దేశంతో ఆయనని డైరెక్టర్గా పెట్టుకున్నారు. నిజానికి అంతకుముందు పుల్లయ్య గారిని సంప్రదించారు, పి పుల్లయ్య గారిని సంప్రదించారు. ఆయన టైం లేదు అని చెప్పడం మాత్రమే కాదు, ఆయన ఏం చెప్పారంటే నేను రెగ్యులర్గా చాలా సినిమాలు చేస్తున్నాను, దానిలో భాగంగా మీకు కూడా సినిమా చేస్తాను అన్నాడు ఆయన. అయితే మధుసూదన్ రావు గారు ఒక కోరిక కోరాడు ఆయన, మీరు మా సినిమా చేసేటప్పుడు ఇంకో సినిమా చేయకూడదు, డెడికేటెడ్గా మాకే సినిమా చేయాలి అంటే అలా కుదరదు అన్నాడు ఆయన. అలా డ్రాప్ అయింది. బిఎన్ రెడ్డి గారిని కూడా అడిగారు, మా బ్యానర్కి ఒక సినిమా చేయండి అని. అయితే ఈ ఆలోచన ఎలా మొదలైంది అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు కలిసి ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారు అంటే ఆదినారాయణరావు గారు, ఆదినారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళు ఒక మేకప్ మ్యాన్తో కలిసి డబ్బులు పెట్టి ఒక సినిమా చేశారు అంతకుముందు. ఆ సినిమాలో వాళ్ళకు కొంత ప్రాఫిట్ వచ్చింది, సినిమా బాగానే ఆడింది, డబ్బులు వచ్చినాయి. అయితే అది కొనసాగలేదు, ఆగిపోయారు అక్కడితో. అది ఒక రకంగా మధుసూదన్ రావు గారికి ఇన్స్పిరేషను. దానికంటే ముందు ఒక ప్రయత్నం చేశాడు ఆయన, ఎంఆర్ అప్పారావు గారిని భాగస్వామిగా చేసుకుని ఒక సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభించాడు ఆయన. అందులో చాలామందిని ఇన్వాల్వ్ చేశాడు. విజయ పిక్చర్స్ అని విజయవాడలో పంపిణీ సంస్థ అది, చెరుకూరి పూర్ణచంద్రరావు గారు. ఆ చెరుకూరి పూర్ణచంద్రరావు గారిని కూడా తన చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామిగా చేర్చుకుని ఒక సినిమా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించారు, కానీ సినిమా తీయలేదు. కారణం ఏంటంటే అందులో భాగస్వాములుగా ఉన్న వాళ్ళెవరూ కూడా వాళ్ళకి ఇతర వ్యాపారాలు ఉన్నాయి. పూర్ణచంద్రరావు గారికి ఆయనకి పంపిణీ వ్యవస్థ ఉంది, అలాగే ఎంఆర్ అప్పారావు గారికి ఆయన కార్యక్రమాలు ఆయనకున్నాయి. అందుకని టోటల్గా బాధ్యత అంతా మధుసూదన్ రావు గారి మీదే పడిపోయింది. ఒకవేళ తేడా జరిగితే తప్పు నీదే అని వాళ్ళందరూ నెపం తన మీదకి నెట్టేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి ఇది ఇబ్బందికరం అనుకున్నాడు ఆయన. అనుకుని వద్దు, ఇలా మనం కొనసాగటం కంటే కూడా ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని పెట్టుకుని సినిమా తీయటం మంచిది అనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకుని కొంతకాలం వెయిట్ చేసి ఎప్పుడైతే అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలీదేవితో కలిసి ఆదినారాయణరావు గారితో కలిసి ఒక సినిమాలో భాగస్వామి అయ్యాడు, నాగేశ్వరరావు కూడా ప్రొడక్షన్ లైన్లోకి రావాలనే ఐడియా ఉంది అని ఆయనకు అనిపించి అప్పుడు నేను ఒక సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన ప్రపంచానికి చాటి ఆయన భాగస్వామిగా చేర్చుకుంది. రెండో ప్రయత్నంలో ఆయన భాగస్వామిగా చేర్చుకుంది ఎవరినంటే విజయవాడ నవయుగ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిని భాగస్వామిగా చేర్చుకుని ఆయనతో పాటు ఇంకో మరికొంతమంది, సూర్యారావు గారు, ఇలా కొంతమంది మిత్రుల్ని కలుపుకుని అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించాడు. ఈ అన్నపూర్ణ పిక్చర్స్ అనే పేరుని ఆయన ప్రతిపాదించాడు, అంటే 3-4 పేర్లు ప్రతిపాదించాడు ఆయన. అన్నపూర్ణ పిక్చర్స్ అని ఒకటి, తర్వాత లలిత అని ఆయన మొదటి కుమార్తె, పెద్ద కుమార్తె దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి, ఆవిడ పేరు ప్రస్తావించాడు. అలాగే అన్నపూర్ణ అంటే ఆయన పినతల్లి, అంటే దుక్కిపాటి మధుసూదన్ రావు గారి స్వగ్రామం గుడివాడ దగ్గర పెయ్యేరు, ముదినేపల్లి దగ్గరలో ఉంటుంది అది.
ఆ పెయ్యేరు గ్రామంలో ఆయన తండ్రి గారికి అంటే ఈయన తల్లి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయన తండ్రి గారికి రెండో వివాహం అయింది. పిల్లల్ని పెంచటం కోసం ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. జనరల్‌గా ఈ రెండో పెళ్లి చేసుకుని వచ్చినటువంటి మారుటి తల్లి అంటారు మామూలుగా అప్పటి భాషలో. లేదు పినతల్లి అందాం ఇక్కడ. వీళ్ళు సవతి పిల్లల్ని కొంచెం ఇబ్బందికరంగా చూస్తారు అనేది సహజంగా ఓ సెంటిమెంట్‌గా మారిపోయింది. సినిమాల్లో కూడా దాదాపు సూర్యకాంతం గారు వీళ్ళు పోషించిన చాలా పాత్రల్లో ఆ లక్షణాలు కనిపిస్తాయి. 'గుండమ్మ కథ' సినిమాలో మనం చూస్తాం. మారుటి కూతురిని, సావిత్రిని సూర్యకాంతం గారు ఎలా ట్రీట్ చేస్తారు. ఇదే ప్రాతిపదిక మీద అనేక సినిమాలు, అనేక కథలు చూసాం మనం. అయితే దుక్పాటి మధుసూదన్ రావు గారి విషయంలో ఇందుకు పూర్తి భిన్నం. పూర్తి భిన్నం అంటే ఆయన తండ్రి గారు చేసుకున్నటువంటి అంటే ఆయన రెండో పెళ్లి చేసుకుంటే పిల్లలకి న్యాయం జరుగుతుంది అని ఏ ఉద్దేశంతో అయితే పెళ్లి చేసుకున్నారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరింది. ఆ వచ్చిన ఆవిడ పేరు అన్నపూర్ణ గారు. ఆవిడ తన అంటే ఈయన పిల్లల్ని భర్తకి మొదటి వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లల్ని తన పిల్లలుగానే భావించి పెంచింది ఆవిడ. ఆవిడ మీద విపరీతమైన ప్రేమ ఉండేది పిల్లలకి. కన్న తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని పెంచింది అనే మాట మధుసూదన్ రావు గారే చెప్పుకున్నాడు. ఆవిడ పేరు అన్నపూర్ణ కాబట్టి ఆవిడ పేరుతోనే తన సంస్థ ప్రారంభించాలి అనుకున్నాడు ఆయన. ఈ సినిమా పరిశ్రమతో ఆయనకి రిలేషన్ అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారానే జరిగింది. ఈ అక్కినేని నాగేశ్వరరావు గారితో దుక్కుపాటి మధుసూదన్ రావు గారి రిలేషన్ ఎలాగా? ఎక్సెల్షియర్ నాటక సమాజం అని ఒకటి ముదినేపల్లిలో ఉండేది. అది వాస్తవానికి ఆ రోజుల్లో విద్యార్థుల్ని అలాగే గ్రామాల్లో ఉండేటువంటి కళాకారుల్ని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు లేకపోతే కళారూపాల వైపు డైవర్ట్ కాకుండా కొన్ని నాటక సమాజాలని ప్రభుత్వమే ఫ్లోట్ చేసింది. యూత్ సెంటర్స్ లాగా ఓ కల్చరల్ యూత్ టీమ్స్ని డిజైన్ చేసి ప్రతిదీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా ఆలోచించేదంటే ఒక సేఫ్టీ వాల్వ్ పద్ధతిలో ఎక్కడికక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ మనం కూడా ఫ్లోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఫ్లోట్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్లో భాగంగానే ఈ ముదినేపల్లిలో ఎక్సెల్షియర్ అనేటువంటి ఒక క్లబ్ను పెట్టి దానిలో ఒక డ్రామా విభాగాన్ని పెట్టి ఆ డ్రామా విభాగం బాధ్యతలు ఒక దశలో ఈయన బందర్లో చదువుకున్నాడు. ఈయన చదువు ముదినేపల్లిలో జరిగింది. ఆ తర్వాత మచిలీపట్నంలో జరిగింది. ఆ తర్వాత ఈయన కొంతకాలం వ్యవసాయంలో పాల్గొనాల్సి వచ్చింది వారి తండ్రి గారికి చేదోడు వాదోడుగా. ఆ సందర్భంగా వెనక్కి వచ్చేసినప్పుడే వివాహం అయింది దీనికి దుక్కుపాటి మధుసూదన్ రావు గారికి. ఆ టైంలోనే ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ మీద ఈయనకి మొదటి నుంచి ఒక అభిరుచి ఉంది. ఈ అభిరుచి ఉండటంతో ఈ నాటక సమాజం ఎప్పుడైతే ఎక్సెల్షియర్ క్లబ్ నాటక విభాగాన్ని ప్రారంభించిందో దాంతో ఇన్వాల్వ్ అవడం మొదలు పెట్టేసరికి ఈయన ఉత్సాహం చూసి బాధ్యతలు ఈయనకే అప్పచెప్పేశారు. అలా టోటల్గా నాటక విభాగం తాలూకా అధిపతిగా ఈయన మారి అప్పటి వరకు వేస్తున్నటువంటి పౌరాణిక నాటకాలకి భిన్నంగా ఒక సాంఘిక నాటకం వేయాలి అని ఈయనే గుడివాడలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక టీచర్ గారిని కూర్చోబెట్టి ఆయనతో నాటకం రాయించి తనే లైన్ చెప్పి నాటకం రాయించి ఆ సాంఘిక నాటకాన్ని ఆడి ఆ నాటకం చాలా లెంగ్దీగా ఉంది, ల్యాగ్ ఉంది అని చెప్పి విమర్శలు రావడంతో 6 గంటల ప్లేని 3 గంటలకు కుదించి తనే అందులో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక ఆడపాత్ర, అందులో ఒక ఆడపాత్రకి ఒక ఆర్టిస్ట్ కావాలి ఎవరు అని చెప్పి వెతుకుతుంటే ఆయనకి ఈ విప్రనారాయణ నాటకంలో దేవదేవిగా నటిస్తున్నటువంటి ఒక కుర్రాడు ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో గుడివాడ నుంచి ఒక సమాచారం రావడంతో వెళ్ళి ఆ నాటకం చూసి
ఈయన పెండ్యాల నాగేశ్వరరావు గారు, కాటూరుకి చెందినటువంటి పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ ఎక్సెల్షియర్ క్లబ్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి వెళ్ళి ఆ నాటకం చూసి, ఆ కుర్రవాడు నచ్చాడు వీళ్ళకి. అక్కినేని నాగేశ్వరరావు అనేటువంటి కుర్రవాడు ఆడపాత్ర చాలా అద్భుతంగా చేస్తున్నాడు. అతన్ని తీసుకొచ్చి అంటే అప్పటికి ఒక స్టోరీ ఉండేది ఆయన మీద, నాగేశ్వరరావు గారి మీద. అదేంటంటే ఏదో గ్రామంలో ఆయన ఈ ఆడపాత్ర నటిస్తూ ఉండగా, ఆ ఊరి కామందు ఆయనకి భార్య చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ నాటకం చూశాడట. చూసి ఆ హీరోయిన్‌గా నటిస్తున్నటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, ఆ నిర్వాహకుల్ని ఇబ్బంది పెట్టడంతో నాటకం అయిపోయాక నాగేశ్వరరావుని తీసుకెళ్ళి ఆయన ముందు నుంచోబెట్టి, ఈ కుర్రాడే ఆ క్యారెక్టర్ చేసింది అని చెప్పి ఆయన కళ్ళు తెరిపించారట. ఇది మధుసూదన్ రావు గారి అంటే అన్నపూర్ణ పిక్చర్స్‌కి సంబంధించి చరిత్ర రాసినటువంటి ప్రభు గారు అందులో రాశారు. జర్నలిస్ట్ ప్రభు గారు అన్నపూర్ణ పిక్చర్స్ టోటల్ ఆ నిర్మాణ సంస్థ తీసినటువంటి అన్ని చిత్రాలని, అలాగే దుప్పాటి మధుసూదన్ రావు గారి జీవితంతో రంగరించి రాసినటువంటి ఒక గ్రంథం ఉంది. దాంట్లో ఈ ఇన్సిడెంట్ మెన్షన్ చేశాడు ఆయన. అలా అక్కినేని నాగేశ్వరరావు గారిని తన సాంఘిక నాటకంలోకి హీరోయిన్‌గా తీసుకుని, ఆ నాటకాన్ని సూపర్ హిట్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత నెమ్మదిగా సాంఘిక నాటకాల ఒరవడికి ఒక రకంగా ప్రారంభకులు దుప్పాటి మధుసూదన్ రావు గారు. ఈయన 'ధర్మపత్ని' అనేటువంటి సినిమాలో అప్పటికే ఒక అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ తర్వాత 'శ్రీరామ జననం' ఆ సినిమాలో ఘంటసాల బలరామయ్య గారు తీసినటువంటి ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ మీద చూసి ఘంటసాల బలరామయ్య గారు వీళ్ళు ఇంకెక్కడో నాటకం వేసి గుడివాడ వెళ్ళటానికి ట్రైన్ మారటానికి విజయవాడ ప్లాట్‌ఫార్మ్ మీద వెయిట్ చేస్తుండగా, మెడ్రాసు ట్రైన్ కోసం ట్రైన్ మారుతున్నటువంటి బలరామయ్య గారు ఇతన్ని చూసి ఎవరితను అని చెప్పి అడిగి మధుసూదన్ రావు గారితోనే మాట్లాడి ఇతన్ని తన సినిమాలో శ్రీరాముడి పాత్రకి తీసుకున్నారు. అలా ఆ 'ధర్మపత్నిలో' చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినటువంటి నాగేశ్వరరావుకి మళ్ళీ సినిమాలో హీరో పాత్ర ఆఫర్ రావటం, ఆయన మెడ్రాస్ వెళ్ళటం, మెడ్రాసు ఈయనే తీసుకెళ్ళి అక్కడ ఈయనకి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాడు. అలాగే ఈయన రెండో సినిమా గోడవల్లి రామబ్రహ్మం గారి బ్యానర్‌లో వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు గారిది. గోడవల్లి రామబ్రహ్మం గారికి ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని నాగేశ్వరరావుని పరిచయం చేశారు. ఆ పరిచయం చేయటం ఎలా జరిగిందంటే, సీరియస్‌గా చెప్పాడు ఆయన. "ఇదిగో మా సినిమాలో యాక్ట్ చేసిన కుర్రాడు ఉన్నాడు. మీరు ఎవరైనా యంగ్ హీరో కావాలని అడుగుతున్నారు కదా! అతను మీకు సరిపోతాడు." అప్పటికి బలరామయ్య గారి ఆఫీస్‌లోనే ఉండేవాడు నాగేశ్వరరావు గారు. మా ఆఫీస్‌లోనే ఉంటున్నాడు. పైగా మీవాడే అన్నాడట. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మీవాడే అన్నాడు ఆయన. దుప్పాటి మధుసూదన్ రావు గారు, అలాగే గోడవల్లి రామబ్రహ్మం గారు వీళ్ళిద్దరూ ఉన్న సందర్భంలోనే ఘంటసాల బలరామయ్య గారు ఇతను మీ సినిమాలో పనికొస్తాడు, మీవాడే అని చెప్పడం. అంటే మీ కులానికి చెందినవాడే అనేది ఆయన సెన్స్. అది అక్కినేని నాగేశ్వరరావు గారు ఓపెన్‌గా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అలా గోడవల్లి గారి సంస్థలో ఆయన హీరోగా వెళ్ళటం, ఆ తర్వాత ఒక జానపద సినిమా చేశారు ఇతనితో. తర్వాత అదే బ్యానర్‌లో వచ్చినటువంటి ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'పల్నాటి యుద్ధంలో' ఈయన బాలచంద్రుడిగా నటించారు నాగేశ్వరరావు గారు. ఇలా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక కేర్ టేకర్‌గా, గార్డియన్‌గా వ్యవహరించేవారు దుప్పాటి మధుసూదన్ రావు గారు. ఈ వ్యవహరిస్తున్న సమయంలోనే నెమ్మదిగా నాటక రంగం నుంచి నటులు, రచయితలు అందరూ మెడ్రాస్ దారి పడుతున్నటువంటి సందర్భంలో ఈయన ఆంధ్ర నాటక పరిషత్ తాలూకా వ్యవహారాలు కూడా చూసేవారు మధుసూదన్ రావు గారు. ఎంఆర్ అప్పారావు గారి
నాయకత్వంలో. చూస్తూ ఇలా లాభం లేదు, ఈ నాటకాలు ఇవన్నీ కాదు, సినిమాకి షిఫ్ట్ అవుతోంది వ్యవస్థ అంతా. కాబట్టి మనం కూడా మెడ్రాస్ చేరి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఆయన ఈ చెరుకూరు పూర్ణచంద్రరావు గారిని వీళ్ళని కలుపుకొని ఒక బ్యానర్ ప్రారంభించాలి అనుకుని, ఆ తర్వాత బాధ్యత అంతా తన మీద పడి విత్డ్రా అయిపోయి, రెండో ప్రయత్నంలో భాగంగా అన్నపూర్ణ పిక్చర్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిని కీలక భాగస్వామిగా తీసుకున్నాడు. ఎందుకు కీలక భాగస్వామిగా తీసుకున్నాడంటే, సినిమా తీయటం ఎవరైనా తీయగలరు, కానీ రిలీజ్ చేయటం అంత ఈజీ కాదు అనేది ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నటువంటి మాటే. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే విడుదల చేయటం ఇంకో ఎత్తు. అందుకని ఒక పంపిణీదారుణ్ణి కూడా భాగస్వామిగా ఉంచుకోవాలి అనేది దుక్కుపాటి మధుసూదన్ రావు గారి వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే తన మొదట నిర్మాణ సంస్థ స్థాపించాలి అనుకున్నప్పుడు చెరుకూరు పూర్ణచంద్రరావు గారిని కలుపుకోవడానికి కూడా అదే కారణం. అయితే పూర్ణచంద్రరావు గారి కంటే శ్రీనివాసరావు గారు ఇంకొంచెం చొరవ ఉన్నటువంటి వ్యక్తి. అందుకని కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిని భాగస్వామిగా చేర్చుకుని, అలాగే సూర్యారావు గారు, అలాగే వాళ్ళ ఊరి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి స్నేహితుల్ని వీళ్ళందరినీ భాగస్వాములుగా పెట్టుకుని ఆయన అన్నపూర్ణ పిక్చర్స్ ప్రారంభించేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు తనంతట తనే వచ్చి, ఏమండి మీరు ప్రొడక్షన్ ఆఫీస్ పెడుతున్నారు కదా, నన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోండి అని అడిగాడు అతను. తను అడగలేదు, దుక్పాటి మధుసూదన్ రావు గారు అడగలేదు, నాగేశ్వరరావు గారే వచ్చి నేను భాగస్వామిగా చేరుతాను అన్నప్పుడు ఆయన్ని కూడా తీసుకున్నారు. తీసుకుని ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా, ఎవరు దుక్పాటి మధుసూదన్ రావు గారు మేనేజింగ్ డైరెక్టర్గా, నాగేశ్వరరావు చైర్మన్గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో దుక్పాటి మధుసూదన్ రావు గారు, అంటే దుక్పాటి మధుసూదన్ రావు గారు అలాగూ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కీలక పాత్రలో కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిని తీసుకున్నారు. తీసుకోవడం ద్వారా మనం సినిమా తీస్తే పంపిణీ తేలిగ్గా అయిపోతుంది అనే ఉద్దేశమే. అలాగే కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి, మధుసూదన్ రావు గారికి కూడా ఒక వామపక్ష అనుబంధం కూడా ఉంది. కొంచెం లెఫ్ట్ ఓరియంటేషన్ ఉండేది ఈయనకి. కాంగ్రెస్ పార్టీ అలాగే లెఫ్ట్ ఓరియంటేషను, ఈ రెండు మధుసూదన్ రావు గారిలోనూ ఉండేవి. కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిలో ఇంకొక కొంచెం ఎక్కువ మోతాదులో ఉండేది. ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారే నవయుగ అనేటువంటి పేరు పెట్టారు ఆ సంస్థకి. కాబట్టి అదొక రిలేషన్ ఉండేది వీళ్ళకి. అందుకని శ్రీనివాసరావు గారితో ట్రావెల్ చేయటం కంఫర్ట్గా ఉంటుంది అనేది ఆయన ఫీల్ అయింది. అలా దొంగరాముడు సినిమాతో ఈ అన్నపూర్ణ పిక్చర్స్ అనేటువంటి సంస్థ చిత్ర నిర్మాణం ప్రారంభించింది. డివి నరసరాజు గారు రైటర్ ఆ సినిమాకి. ఆ తర్వాత ఆ ఒక్క సినిమాయే కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన తిరిగి, అంటే అప్పుడు కూడా విజయతో చిన్న డిస్ప్యూట్ ఉంది ఆయనకి మాయాబజార్కి సంబంధించి. ఆ టైంలో ఆయన బయట సినిమా చేయడానికి వచ్చాడు. పెద్ద మనుషులు కంప్లీట్ చేసుకున్న వాహినిలో వచ్చి దొంగరాముడు సినిమా చేశాడు. ఆయన పెద్ద మనుషుల కోసం టైం తీసుకున్నాడు. ఆ టైం గ్యాప్లో వీళ్ళు దొంగరాముడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దొంగరాముడు కంటే ముందు పెళ్లినాటి ప్రమాణాలు అనేటువంటి కథ చెప్పాడు వీళ్ళకి ఆయన, కేవీ రెడ్డి గారు. ఆ కథ మధుసూదన్ రావు గారికి అంత ఇష్టంగా అనిపించలేదు. అనిపించకపోవడంతో, వద్దు మీకు పూర్తి సంతృప్తి లేని కథతో మీరు సినిమా తీయకండి, నేను చెప్పానని చెప్పి వేరే కథ చూద్దామనే అని చెప్పి మధుసూదన్ రావు గారే ఒక ఇంగ్లీష్ నవలని, ఇద్దరు అన్నదమ్ముల కథ అది. ఇద్దరు అన్నదమ్ముల్లో తమ్ముడి కోసం అంటే తమ్ముడిని చదివించటం కోసం, తమ్ముడి ఉన్నతి కోసం, తమ్ముడికి ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా అతని జీవితం సాఫీగా ముందుకు వెళ్ళటం కోసం అన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇది లైన్. ఈ లైన్ని పట్టుకొచ్చి అన్న చెల్లెళ్ళుగా మార్చి చెల్లెలి జీవితాన్ని నిలబెట్టడం కోసం అన్న దొంగగా మారటం, అలా మార్చి దాన్ని సిస్టర్ సెంటిమెంట్గా మార్చి, అప్పటి వరకు నాగేశ్వరరావు చేసిన సినిమాల్లో ఈ లైన్ లేదు, సిస్టర్ సెంటిమెంట్ లేదు. అది కేవీ రెడ్డి గారు చెప్పిన సలహా.
సిస్టర్ సెంటిమెంట్ ఉండేలాగా ఒక బలమైన కథ చేద్దాము అని. ఏది పెళ్లినాటి ప్రమాణాలు లైన్ వద్దనుకున్న తర్వాత. అలా 'దొంగరాముడు' సినిమా రూపొందింది. ఈ 'దొంగరాముడు' అనే టైటిల్ ఏమిటి బాలేదు అని చెప్పి చాలామంది విమర్శించినప్పటికీ, రెండోది కేవీ రెడ్డి గారు సోషల్ సినిమాల కంటే ఆయన జానపదాలు, పౌరాణికాలు తీస్తాడు. ఆయనతో సోషల్ సినిమా తీయించి వీళ్ళేమి హిట్ చేసుకుంటారు. ఇలాంటి విమర్శలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ 'దొంగరాముడు' అనే సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్కడ ఆయనకి ఇబ్బందులు తొలగిపోయినాయి. తిరిగి ఆయన ఆ కాంపౌండ్‌లోకి వెళ్ళిపోయారు. ఏది వాహిని కాంపౌండ్‌లోకి వెళ్ళిపోయారు ఆయన. విజయ వారికి మాత్రమే సినిమాలు చేశారు ఆ తర్వాత. మధ్యలో తన సొంత సినిమాలు పట్టాభితో కలిసి జయంతి పిక్చర్స్ అనే బ్యానర్ మీద విడిగా సినిమాలు చేసుకున్నాడు ఆయన. ఇది కేవీ రెడ్డి గారి ప్రయాణం. అయితే వీళ్ళకి ఆయన ఒక అద్భుతమైనటువంటి సినిమాతో ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాడు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి. ఇచ్చిన తర్వాత దుక్పాటి మధుసూదన్ రావు గారికి ఆయనే ఒక డైరెక్టర్ని సజెస్ట్ చేశాడు రెండో సినిమాకి. ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు. ఆయన అప్పటికి ఒక సినిమా తీసున్నారు. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ఆయనకి రెండో సినిమా బ్రేక్ కావాలి. రెండో సినిమా ఎవరు చేస్తారు నాతో అనుకుంటున్న టైంలో తోడికోడళ్ళు సినిమా ఆయన చేతుల్లో పెట్టాడు. బెంగాలీ నవలలు, బెంగాలీ సినిమాలు ప్రేరణగా తెలుగు సినిమాలు తీయటం అనే ఒక కార్యక్రమం దుక్పాటి మధుసూదన్ రావు గారు తరచూ చేసిన పని. అలాగే నవలలు సినిమాలుగా తీయటం అనేది కూడా ఆయన బ్యానర్లోనే ఎక్కువ నవలలు వచ్చినాయి కూడా. నిజానికి చాలామంది ఆ రోజుల్లో కలం పెట్టినటువంటి రచయితల్ని, పత్రికల్లో సీరియల్స్ రాసినటువంటి రచయితలందరినీ సినిమాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి సినిమా వాతావరణాన్ని అలవాటు చేసినటువంటి నిర్మాత కూడా దుక్పాటి మధుసూదన్ రావు గారు. ఎద్దనపూడి సులోచనారాణి గారు కావచ్చు, అలాగే కొర్రపాటి గంగాధరరావు గారు కావచ్చు, అలాగే రంగనాయకమ్మ గారు కావచ్చు, గొల్లపూడి మారుతీరావు గారు కావచ్చు, వీళ్ళందరితోనూ సినిమా రచన చేయించింది దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. ఆ ప్రయాణంలో మీనా అనేటువంటి నవలను కూడా ఎద్దనపూడి గారి దగ్గర ఆయనే కొనుక్కున్నాడు. ఆయనే రైట్స్ కొనుక్కుని విజయ నిర్మల్ గారు అడిగితే ఆవిడకి ఇచ్చేశాడు. అలా విజయకృష్ణ బ్యానర్లో ఆ సినిమా వచ్చింది మీనా. నవలా చిత్రాలు, అలాగే ఈ బెంగాలీ నవలలు, బెంగాలీ సినిమాలు, వీటి ఇన్స్పిరేషను అంటే కథకు ఒక మాతృక ఉండాలి. ఆయన మొదటి సినిమాయే ఒక ఇంగ్లీష్ నవల నుంచి అడాప్షన్, దొంగరాముడు. ఇది ఎందుకంటే ఒక ప్రూవ్డ్ సబ్జెక్టుతో వెళ్ళాలి అనేటువంటిది కాన్సెప్ట్. అలా ఆ నవలల్ని సినిమాకి మార్చేటువంటి క్రమంలో ఆయన పి శ్రీదేవి గారు రాసినటువంటి కాలాతీత వ్యక్తుల్ని కూడా సినిమాగా తీశాడు, చదువుకున్న అమ్మాయిలు అనే పేరుతో. ఇలా అక్కినేని నాగేశ్వరరావు గారికి విజయవంతమైన చిత్రాలని ఇచ్చినటువంటి సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దుక్పాటి మధుసూదన్ రావు గారి నేతృత్వంలో ఆయన్ని ప్రిన్సిపాల్ అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో అందరూ ఆర్టిస్టులు. అంటే క్రమశిక్షణాయుతంగా నడపటం సంస్థని. అలాగే స్క్రిప్ట్ వర్క్ అంతా ఆయన చూసుకునేవాడు. డైరెక్షన్లో ఎప్పుడు వేలు పెట్టలేదు ఆయన. స్క్రిప్ట్ మాత్రం తనే కూర్చుని మొత్తం సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ మొత్తం తన పర్యవేక్షణలోనే జరగాలి. దానికోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తన దగ్గర పెట్టుకునేవాడు ఆయన. ఆదుర్తి సుబ్బారావు గారు ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆ బ్యానర్లో. ఆ తర్వాత కె విశ్వనాథన్ పరిచయం చేసింది కూడా ఆయనే, దుక్పాటి మధుసూదన్ రావు గారు. ఆత్మగౌరవం అనే సినిమాతో. యాక్చువల్గా డాక్టర్ చక్రవర్తికే విశ్వనాథన్ డైరెక్టర్ని చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయన ఈ సినిమా ఆదుర్తి గారితోనే చేయండి అని చెప్పడంతో ఆ సినిమా ఆదుర్తి గారితోనే చేసి ఆ తర్వాత ఆత్మగౌరవం సినిమా విశ్వనాథ్తో డైరెక్ట్ చేయించాడు ఆయన. విశ్వనాథ్ గారి మీద ఆదుర్తి గారి ప్రభావం ఎంత ఉందో కానీ దుక్కిపాటి గారి ప్రభావం మాత్రం 100% ఉంది. ఇలా దుక్పాటి మధుసూదన్ రావు గారు ఒక ప్రభావశీలమైనటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నవాడు, విస్తృతంగా సాహిత్యం చదివినవాడు. కాబట్టి ఏది ఎలా ఉండాలి, దేన్ని ప్రజలు హర్షిస్తారు,
దేన్ని తిరస్కరిస్తారు అనే దానికి సంబంధించి ఆయనకు ఒక పరిపూర్ణమైన అవగాహన ఉండేది. ఆ అవగాహన ఆయన తీసిన ప్రతి చిత్రంలోనూ కనిపిస్తుంది. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణం ఆత్రేయ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి చలనచిత్ర రజతోత్సవ సందర్భంగా ఒక ఉపన్యాసం చేశారు. అది విజయ చిత్రలో అచ్చయింది. చాలా సెన్సేషనల్ ఐటమ్ అది. ఆయన చాలా ఓపెన్గా ఒక వ్యాఖ్య చేశాడు దానిలో. నాటక రంగం నుంచి వచ్చినటువంటి, రంగస్థలం నుంచి వచ్చినటువంటి అక్కినేని నాగేశ్వరరావు ఈ రోజున అగ్రనటుడిగా, ఒక సూపర్ స్టార్గా వెలగటం వెనకాల 2 సంస్థలు పనిచేసినాయి అంటాడు ఆయన. 2 సంస్థలు ఆయన సామాజిక వర్గానికి చెందినవే కావడం ఇక్కడ కీలకం అని కూడా అనేసాడు. అనేసి ఒకటి, అక్కినేని వెనకాల ఒక నిర్మాణ సంస్థ ఉంది, ఒక పంపిణీ సంస్థ ఉంది అన్నాడు ఆయన. ఆయన చెప్పినటువంటి, ఆత్రేయ గారు చెప్పినటువంటి ఆ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడే. అలాగే ఆ పంపిణీ వ్యవస్థ నవయుగ. ఇంతగా అన్నపూర్ణ, నవయుగ ఈ 2 సంస్థలు అక్కినేని నాగేశ్వరరావు గారి ఉన్నతికి దోహదపడ్డాయి అనేటువంటి అభిప్రాయం ఆత్రేయకే కాదు, మొత్తం అందరికీ ఉంది. ఇలా ఇంత అనుబంధం పెనవేసుకుపోయినటువంటి, ఒక రకంగా రాముణ్ణి తీసుకుని వెళ్ళి ఆయనకి శస్త్రాస్త్ర విద్యలు నేర్పించి వీరుడిగా తీర్చిదిద్దినటువంటి ఒక విశ్వామిత్రుడిలాగా కనిపిస్తాడు ఈయన అక్కినేని జీవితంలో దుక్కిపాటి మధుసూదన్ రావు. అంత గురు శిష్య బంధం వారిద్దరిది. అంత రిలేషను బంగారు కలలు అనే సినిమా తర్వాత ఎందుకు కట్ అయింది అంటే, దాదాపు దానికంటే ముందు వచ్చినటువంటి విజేత నవల ఆధారంగా వచ్చినటువంటి సినిమా దగ్గర నుంచే ఒక గ్యాప్ కనిపిస్తుంది. బంగారు కలలు పార్ట్నర్షిప్లో చేసిన సినిమా. ఆ సినిమా తర్వాత ప్రేమలేఖలు తీశాడు ఆయన, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో జయసుధ, మురళీమోహన్, అనంతనాగ్ నటించినటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా కంటే ముందు వచ్చినటువంటి 2 సినిమాలు, ఆ విజేత నవల ఆధారంగా తీసిన సినిమా బంగారు కలలు, అవి 2 కలర్. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్. రాఘవేంద్రరావే చెప్పాడట బ్లాక్ అండ్ వైట్లోనే చేద్దామని. అందుకని బ్లాక్ అండ్ వైట్లోనే చేశారు. బ్లాక్ అండ్ వైట్లో చేయటం అనేది ఒక స్టైల్. కలర్ సినిమాలు వేవ్ మొదలైన తర్వాత బ్లాక్ అండ్ వైట్లో చేయటం అనేది చిన్న సినిమా, తక్కువ బడ్జెట్లో చేద్దాం అనే ఉద్దేశంతో చేసిన సినిమా. కలర్లో చేసుంటే బాగుండేది అనేది దుక్కిపాటి మధుసూదన్ రావు గారి పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అక్కడి నుంచి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో అక్కినేని నాగేశ్వరరావు కనబడటం మానేశాడు 74 నుంచి, పర్టికులర్గా 75లో ఆయన సొంత స్టూడియో నిర్మాణానికి ముందుకు కదలటము. అన్నపూర్ణ స్టూడియోస్ అనేటువంటి తన భార్య పేరుతో, ఆయన భార్య పేరు కూడా అన్నపూర్ణే. చాలామంది ఈ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ తోడుకోడళ్ళు, దొంగరాముడు, వెలుగునీడలు ఈ సినిమాలు తీసినటువంటి బ్యానరు నాగేశ్వరరావు గారి సతీమణి పేరుతో ఆ బ్యానర్ పేరు ఉందేమో అని అనుకుంటారు, కానీ కాదు. అది దుక్కిపాటి మధుసూదన్ రావు గారి పిన్ని గారి పేరు. ఈ చర్చ కూడా జరిగిందట అప్పుడు. ఈ బ్యానర్ ప్రారంభించేటప్పటికే నాగేశ్వరరావు గారికి పెళ్ళయింది. ఆ వివాహ సంబంధం కుదిర్చింది కూడా మధుసూదన్ రావు గారి. అందుకని నా వైఫ్ పేరు అన్నపూర్ణే కదా, జనాలు అలా అనుకుంటారేమో అన్నాడట అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే ఏం పర్వాలేదు, ఎవరు ఏమనుకుంటే ఏమిటి, అన్నపూర్ణ అనే పేరు బాగుందయ్యా, ఆ పేరుతో మనం ముందుకు వెడదాం అని చెప్పి కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, మధుసూదన్ రావు గారు అనడంతో అలా మొదలైపోయింది. ఎందుకు 74 తర్వాత ఆయన అన్నపూర్ణలో అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపించడం మానేశారు? ఈ ప్రేమలేఖలు, ఆ తర్వాత వచ్చిన రాధాకృష్ణ, ఆ తర్వాత వచ్చిన పెళ్ళిడి పిల్లలు, ఇలా ఈ పరంపరలో ఎక్కడా నాగేశ్వరరావు గారు కనబడ్డారు. ఏమైంది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంటే, ఇంత స్నేహం, గురు శిష్య బంధం,
ఎక్సెల్షియర్ నాటక సమాజం దగ్గర నుంచి ఆయనకి గైడు, ఫిలాసఫరు అన్నీ ఈయనే. అటువంటి మధుసూదన్ రావు గారితో ఎందుకు గ్యాప్ వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారికి అంటే, దానికి పెద్ద రీజన్స్ ఏమీ లేవు. ఆయన తన పద్ధతిలో అంటే యాక్చువల్‌గా అప్పుడు నాగేశ్వరరావు గారు ఆహ్, వీళ్ళు ఆ పుస్తకంలో చెప్పినటువంటి రీజన్ కూడా అదే. ప్రేమలేఖలు చిత్ర నిర్మాణానికి మధుసూదన్ రావు గారు పూనుకోవడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళటం. ఆ గ్యాప్‌లో ఒక సినిమా చెయ్యాలి అని మధుసూదన్ రావు గారు అనుకుని ప్రేమలేఖలు సినిమా చేశారు అని చెప్పి రాస్తారు. కానీ అది నిజమేనా అని చిన్న సందేహం. ఎందుకంటే ఆయన హార్ట్ ఆపరేషన్‌కి వెళ్ళటానికంటే ముందే ఇక్కడ కృష్ణ గారి దేవదాసుకి నవయుగ వారు డబ్బులు పెట్టడం, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు ఆయన డబ్బులు పెట్టడం, అది ఆ సినిమాకి పోటీగా నాగేశ్వరరావు గారు పాత దేవదాసుని డిఎల్ నారాయణ గారి దగ్గర కొన్ని విడుదల చేయటం, దానితో పోలిక వచ్చి కొత్త దేవదాసు ఫెయిల్ అవటం. అదేమిటి, మనం పెట్టుబడి పెట్టిన సినిమా మీద మన భాగస్వామి నవయుగాలో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉండేది అక్కినేని నాగేశ్వరరావు గారికి. అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కాట్రగడ్డ వాసు గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కీలకమైన వ్యక్తిగా ఉండగా ఈయన చైర్మన్గా ఉండేవాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అదేంటి, మన భాగస్వామి కదా అక్కినేని నాగేశ్వరరావు. అలాంటి మన భాగస్వామి మనకి వ్యతిరేకంగా ఇంకొక సినిమా వేరే చోట పెట్టి రిలీజ్ చేసి మన సినిమాని ఇబ్బంది పెట్టడం ఏమిటి? ఇది ఎక్కువ గాయపరిచింది కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిని. మనవాడు అనుకున్నవాడు, మనతో ఉన్నవాడు, మనం పెట్టుబడి పెట్టిన సినిమా ఫ్లాప్ అవడానికి కారణం కావడం ఏమిటి అన్నది కొంచెం ఆయన్ని బలంగా గాయపరిచింది. బహుశా కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు గాయపడటం మధుసూదన్ రావు గారిని కూడా కలత పెట్టిందా అని ఒక సందేహం. వాసు గారికి అక్కినేని గారికి గ్యాప్ వచ్చింది ఆ సందర్భంగా. ఆ గ్యాప్లో భాగంగానే సారథి స్టూడియోస్ నుంచి ఈయన నిష్క్రమణ జరిగింది, అక్కినేని నాగేశ్వరరావు గారి నిష్క్రమణ. ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు సారథి స్టూడియోస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఈ వ్యవహారాలన్నీ దుక్పాటి మధుసూదన్ రావు గారిని కొంచెం గాయపరిచాయా అంటే, అక్కినేని వ్యవహార శైలి పట్ల ఆయన ఏవైనా నొచ్చుకున్నారా అనేది ఒక సందేహం. అయితే ఎక్కడా ఆయన మాట్లాడలేదు ఈ విషయాలు, ఎక్కడా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా పాజిటివ్గానే మాట్లాడేవారు. ఆ తర్వాత ఆయన రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ లలిత కళా తోరణం నిర్మాణంలోను, తర్వాత ఫిలిం నగర్ నిర్మాణానికి సంబంధించి ఇలా అనేక అంశాలలో ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారితోనూ డివిఎస్ రాజు గారితోనూ కలిసి చాలా చురుకుగా పాల్గొన్నటువంటి సందర్భం ఉంది. కానీ ఎందుకనో అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమాలు తీయటం మానేశాడు. మానేసి శోభన్ బాబుతో తీశాడు, మురళీమోహన్తో తీశాడు, అనంతనాగ్ని తీసుకొచ్చాడు అక్కడి నుంచి. తర్వాత రాజశేఖర్తో చివరి సినిమా చేశాడు ఆయన, అమెరికా అబ్బాయి అనే సినిమా. అక్కడితో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చివరి సినిమా దాదాపు. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో చేశాడు. అంటే సంగీతం శ్రీనివాసరావు గారు కెరియర్ మొదలైంది దొంగరాముడు సినిమాతో. దొంగరాముడు తర్వాత ఆయన మాయాబజార్కి వెళ్ళాడు. కేవీ రెడ్డి గారి దగ్గర ఆయన అప్రెంటిస్గా చేరింది దొంగరాముడు సినిమాకి. అలా తన బ్యానర్లో మొదలైనటువంటి ప్రయాణం కాబట్టి దొంగరాముడి సినిమాకి అప్రెంటిస్గా చేరినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారే దుక్కిపాటి మధుసూదన్ రావు గారి చివరి సినిమాకి డైరెక్టర్ కావటం అనేది విశేషం. ఇలా ఈ నవయుగతో వచ్చినటువంటి గ్యాప్ అంటే తర్వాత వచ్చినటువంటి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి సినిమాలన్నీ కూడా నవయుగాలోనే రిలీజ్ అయింది. ఆయన వేరే పంపిణీ సంస్థలకు తన సినిమాలు ఇవ్వలేదు. కాట్రగడ్డ శ్రీనివాసరావుతోనూ, అలాగే ఆ తర్వాత నవయుగ బాధ్యతలు చూసినటువంటి చంద్రశేఖరరావు గారితోనూ,
అలాగే శశిభూషణ్‌తోనూ, వీళ్ళందరితోనూ, అలాగే కాట్రగడ్డ నరసయ్య గారితోనూ, మధుసూదన్ రావు గారితోనూ, కాట్రగడ్డ మధుసూదన్ రావు గారితోనూ, వీళ్ళందరితోనూ ఆయనకి సన్నిహిత సంబంధాలు అలాగే ఉన్నాయి. ఆయన ఎవరితోనూ డిస్టర్బ్ కాలేదు, డీవియేట్ కాలేదు. కానీ నాగేశ్వరరావు గారి సినిమాలు మాత్రం కృష్ణప్రసాద్ గారి అన్నపూర్ణ పిక్చర్స్ నుంచి రిలీజ్ అయ్యేవి ఎక్కువ. లక్ష్మీ ఫిలిమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవారు. కానీ ఎక్కువగా ఆయన సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యాయి. అన్నపూర్ణ దీనిలో కృష్ణప్రసాద్, వీరమాచినేని కృష్ణప్రసాద్ గారి కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి. ఇలా ఈ గురు శిష్యుల మధ్య చిచ్చు రాజేసిన సినిమాగా దేవదాసు అనేది చెప్పుకోవాలి. దేవదాసు వివాదం కేవలం కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి మధ్య మాత్రమే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారికి, దుక్పాటి మధుసూదన్ రావు గారికి మధ్య కూడా నిప్పు రాజేసిందా అనే సందేహం. ఇది ఎక్కడ ఎవరు అంటే నాగేశ్వరరావు గారు ఎక్కడ మాట్లాడలేదు, మధుసూదన్ రావు గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఒక డౌట్. అయితే మధుసూదన్ రావు గారు చనిపోయినప్పుడు మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారే మొత్తం బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు. దగ్గరుండి మొత్తం ఆ కార్యక్రమాలన్నీ ఆయనే ఉండి అక్కడ నిర్వహించటం చూస్తే తన బాధ్యత తాను నిర్వర్తించటానికే నాగేశ్వరరావు గారు అలా వ్యవహరించారు అనిపిస్తుంది. అంటే ఇష్యూ బేస్డ్గానే ఉంటాడు ఆయన. నాగేశ్వరరావు గారు కొంచెం అదొక తరహా మనిషి. ఆయన ఏ బంధమైనా ఎంతవరకు అంతవరకే అన్నట్టుగానే ఉండేవాడు ఆయన, ప్రాక్టికల్గా. ఈ ప్రాక్టికాలిటీ వల్లనే మధుసూదన్ రావు గారితో గ్యాప్ వచ్చినా కానీ ఆయన పెద్దగా దాన్ని మనసుకు తీసుకోలేదేమో అనిపిస్తుంది. అంటే ఏది మనసుకు తీసుకునే వ్యక్తి కాదేమో నాగేశ్వరరావు గారు అనిపిస్తుంది. ఏది ఎలా జరగాలో ఆ టైంకి అలా జరుగుతుందనే అనుకుంటాడేమో ఆయన అనిపిస్తుంది. చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళతో రిలేషన్స్ స్ట్రైన్ అవుతాయి ఆయనకి. ఆయన జీవితం గనక గమనిస్తే ఎన్టీ రామారావు గారితో ఒక టైంలో గ్యాప్, అలాగే తమిళ ఇండస్ట్రీతో గ్యాప్, ఇలా చాలామందితో ఆయన, కృష్ణ గారితో ఆయన గొడవ, ఇవన్నీ చూస్తే మళ్ళీ వాళ్ళతోనే కలిసి ప్రయాణం కూడా చేశారు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కృష్ణ గారితో దేవదాసు విషయంలో గ్యాప్ వచ్చినప్పటికీ అదే విజయకృష్ణ బ్యానర్లో వాళ్ళు అడిగితే హేమ హేములు సినిమా చేశాడు ఆయన, ఏమాత్రం ఇబ్బంది పడకుండా. అలా అదొక ధోరణిలో ఉండేవాడు నాగేశ్వరరావు గారు. అలా ఈ దేవదాసు అనేటువంటి సినిమా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చి గురు శిష్యుల మధ్య ప్రేమలేఖలు సినిమా నుంచి అక్కినేని అన్నపూర్ణ పిక్చర్స్లో కనిపించకపోవడానికి దేవదాసే కారణమా అనేది సందేహం.